పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి మూలాలు పాకిస్తాన్లోనే ఉన్నాయంటూ భారత్ సమర్పించిన సాక్ష్యాలతో ఆ దేశం ఎట్టకేలకు కళ్లు తెరిచింది. దిద్దుబాటు చర్యలకు దిగిన షరీఫ్ ప్రభుత్వం పఠాన్కోట్ దాడికి సూత్రధారి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజహర్ సహా అనుమానితుల్ని అరెస్ట్ చేసింది. ఆ సంస్థ కార్యాలయాల్ని మూసివేసింది. తదుపరి విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని భారత్ పంపించనుంది. శుక్రవారం 2 దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పఠాన్కోట్ ఉగ్రవాద దాడి కుట్ర ముమ్మాటికి పాక్లో జరిగిందన్న వాదనకు మరింత బలం చేకూరింది. భారత్ ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద కార్యాలయాలపై ఆ ప్రభుత్వం దాడులు నిర్వహించింది. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థేనని భారత్ సమర్పించిన పక్కా ఆధారాలతో కీలక చర్యలు తీసుకుంది. పఠాన్కోట్ దాడికి సూత్రధారి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజహర్తో పాటు అతని సోదరుడు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. ఆ సంస్థ కార్యాలయాలను మూసివేసింది. అతనికి రక్షణతో కూడిన కస్టడీని విధించింది. జనవరి 2న పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడికి 7 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన కేంద్రం వీటికి మూలాలు పాక్లోనే ఉన్నాయని వాదించింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సోమవారం పాక్ ప్రభుత్వానికి అందజేసింది. వీటిలో కొన్ని కీలక ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అయితే మొదట ఆ ఫోన్ నెంబర్లు తమ వద్ద నమోదు కాలేదన్న పాకిస్తాన్ ఆ తర్వాత చర్యలు ప్రారంభించింది. ప్రధాని నవాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి పాకిస్తాన్ కట్టుబడి ఉందన్న ప్రధాని అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఉగ్రవాదం కోసం పాకిస్తాన్ భూభాగాన్ని వినియోగించుకోవడానికి అంగీకరించలేదని ప్రధాని తెలిపినట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటన ద్వారా వివరించింది. పఠాన్కోట్ దాడి కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా దాడులు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో భారత్కు పూర్తిగా సహకరిస్తామన్న పాక్ దర్యాప్తులో భాగంగా కొంతమంది అధికారులను భారత్ పంపించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం భారత్ పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగనున్న నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.